హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్లో భాగంగా 4వ తరగతి ఈవీఎస్లోని పాఠాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఒకసారి పరీక్షిద్దాం. ఈ వీడియో చూడడం వల్ల టీజీ సెట్ తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అలాగే టెట్ పేపర్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సైన్స్ భాగంలో ఉపయోగపడుతుంది. వాటితో పాటు టీఎస్టీఆర్టీ వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈరోజు 4th క్లాస్ ఈవీఎస్లో మొత్తం 12 లెసన్స్ ఉన్నాయి యాజ్ పర్ న్యూ సిలబస్. అందులో ఈరోజు మనం మొదటి 5 పాఠాల్లోని బిట్స్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటి పాఠం వచ్చేసి కుటుంబ వ్యవస్థ మార్పులు. సెకండ్ వన్ వచ్చేసి ఆటలు నియమాలు. రకరకాల జంతువులు. ఫోర్త్ వన్ వచ్చేసి జంతువుల జీవన విధానం, జీవ వైవిధ్యం. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన చుట్టూ ఉండే మొక్కలు. ఈ మొదటి 5 పాఠాలకు సంబంధించినటువంటి బిట్స్ను ఈరోజు మనం చర్చిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొదటి లెసన్ వచ్చేసి కుటుంబ వ్యవస్థ మార్పులు. సాధారణంగా కొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య, పిల్లలు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాయన, పెద్దమ్మ, నాయనమ్మ, తాతయ్య, ఇలా పిల్లలు అందరూ కలిసి ఉంటారు. ప్రస్తుత కుటుంబాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. పిల్లలు పుట్టడం, పెళ్ళిళ్ళు కావడం, నివాసాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కావచ్చు, బదిలీలు కావచ్చు, ఉద్యోగాల్లో పదోన్నతులు కావచ్చు. పదోన్నతులు అంటే ఉద్యోగంలో స్థాయి పెరగడం. వీటి కారణాల వల్ల వేరే వేరే ప్రదేశానికి వెళ్ళడం వంటివి జరుగుతూ ఉండడం వల్ల కుటుంబాలు మార్పు చెందుతున్నాయి. ఈ కుటుంబంలో ఉండేటువంటి అమ్మ, నాన్న, తాత, నాయనమ్మ వీళ్ళనే మనం కుటుంబ సభ్యులు అని అంటుంటాం. కుటుంబాలు మనకు తెలిసి 2 రకాలు. ఒకటి సమిష్టి కుటుంబం, రెండు వ్యష్టి కుటుంబం. చూడండి ఫ్రెండ్, సమిష్టి కుటుంబం అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అదే పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. అంటే కుటుంబంలో నాయనమ్మ, తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్ ఇలా వాళ్ళందరూ కలిసి ఉంటే ఆ కుటుంబాన్ని సమిష్టి కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అని అంటారు. ఇలాంటి కుటుంబాల్లో పనులన్నీ అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ఎలాంటి కష్టాలైనా ఆనందాలైనా అందరూ కలిసి పంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే నివసిస్తూ ఉంటే వాటిని మనం వ్యష్టి కుటుంబాలని అంటారు. వీటిని మనం చిన్న కుటుంబాలను కూడా చెప్పుకోవచ్చు. పెళ్ళి కాగానే వేరు కాపురం పెట్టడం వల్ల ఇలాంటి వ్యష్టి కుటుంబాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనకు సమాజంలో వ్యష్టి కుటుంబాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇంట్లో రోజు చేసుకునేటువంటి పనులకు కూడా శ్రమ పడకుండా ఉండడానికి మనం విద్యుత్ ఉపకరణాలు ఉపయోగిస్తుంటాం. వీటిని మనం గృహోపకరణాలు అంటూ ఉంటాం. వీటి వల్ల మనకు శ్రమ తగ్గుతుంది కావచ్చు, కానీ వాతావరణ కాలుష్యం పరంగా కావచ్చు, విద్యుత్ వినియోగం కావచ్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎవరి పని వారు చేసుకోవడం వల్ల కుటుంబంలోని అందరికీ పని విలువ తెలిసి ఉంటుంది. అందరూ కలిసిమెలిసి సమిష్టిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ లెసన్ వచ్చేసి మనకు ఆటలు నియమాలు. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ లెసన్ వచ్చేసి మనకు ఆటలు నియమాలు. ఆటలు అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. ఇంట బయట పిల్లలందరూ వారి మిత్రులతో ఎక్కడైనా ఆటలు ఆడుకుంటూనే ఉంటారు.
ఆటలు ఆడడం వల్ల పిల్లలు స్నేహభావం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా తయారవుతూ ఉంటారు. ఏ ఆట ఆడాలన్నా కూడా వాటికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటిస్తూనే ఆటలు ఆడాలి. ఆటల్లో ఉండే నియమాలు ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఈ నియమాలు ఆటల్లోనే కాదు, మన ఇంట్లో బయట బడిలో ఇలా మనం చాలా చోట్ల నియమాలు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే రోడ్డు మీద ప్రమాదాలు నివారించడానికి రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. రోడ్డు నియమాలు ఇవి ఎందుకుంటాయి? రోడ్డు మీద జరిగేటువంటి ప్రమాదాల్ని నివారించడానికి. అవి ఎలా ఉంటాయి? రోడ్డు కూడళ్ల వద్ద ఉండేటువంటి సిగ్నలింగ్ సిస్టమ్ని మనం చూస్తూనే ఉంటాం. వీటిల్లో మనకు 3 లైట్లు కనబడుతూ ఉంటాయి, మనం ఆల్రెడీ చూడొచ్చు. 3 లైట్లు కనిపిస్తూ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, గ్రీన్. ఇవి వేటి కోసం? రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగాలి, అలాగే ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, అలాగే గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళాలి అనే ఈ నియమాలు పాటిస్తూ మనం ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది రద్దీ సమయంలో వాహనాల్ని ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంటారు. వీటి వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్ళేవారు తమకు ఎడం వైపులో నడవాలనేది రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాథమిక నియమం. మనుషులు రోడ్డు దాటడానికి రోడ్డు పైన కొన్ని చార్లు ఉంటుంటాయి, వాటిని మనం జీబ్రా క్రాసింగ్స్ అంటూ ఉంటుంటాం. ఈ జీబ్రా క్రాసింగ్స్ వద్ద వాహనాలు అనేవి తక్కువ వేగంతో వెళ్ళాలి. అలాగే రోడ్డు నియమాలు ఉన్నట్లే మనకు పాఠశాల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటుంటాయి. ప్రార్థన సమయం ముందు పాఠశాలకు రావడం, ఇంటి దగ్గర హోంవర్క్ చేయడం కావచ్చు, తరగతిలో పాఠాలు వినడం కావచ్చు, క్రమశిక్షణగా ఉండడం, ఇలాంటి నియమాలు మనం పాటిస్తుంటాం. అలాగే మనం కూడా ఇతరులతో మెలిగేటప్పుడు వ్యక్తిగత భద్రత కోసం కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం. అలాగే మనల్ని మనం పరిపాలించుకోవడానికి కొన్ని నియమాల్ని రాజ్యాంగంలో మనం పొందుపరుచుకోవడం జరిగింది. ఆడ మగ అనే తేడా లేకుండా ఏ ఆటనైనా ఎవరైనా ఆడవచ్చు. ఆటలు ఆడడం అనేది పిల్లల యొక్క హక్కు. ఆటల్లో మన దేశానికి పేరు తెచ్చినటువంటి కొందరి గురించి, వాళ్ళు ఏ ఆటలో ప్రావీణ్యం సాధించారు అనే అంశాలను ఒకసారి చూద్దాం. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, మనకు పుస్తకంలో ఇచ్చినటువంటి ఆటగాడి పేరు, అలాగే అతడు ఏ ఆటలో ప్రావీణ్యం పొందాడు అనే దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. విశ్వనాథన్ ఆనందన్, చెస్. మిథాలీ రాజ్, క్రికెట్. మేరీ కోమ్, బాక్సింగ్. కోనేరు హంపి, చెస్. కర్ణం మల్లేశ్వరి, వెయిట్ లిఫ్టింగ్. గగన్ నారంగ్, షూటింగ్. సానియా మీర్జా, టెన్నిస్. ఈ భారతీయ క్రీడాకారులందరూ వారి వారి ఆటలో ప్రావీణ్యం పొంది దేశానికి మంచి పేరు తెచ్చారు. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి రకరకాల జంతువులు. మూడో పాఠం వచ్చేసి రకరకాల జంతువులు.
మన చుట్టూ అనేక రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులు అడవుల్లో ఉంటే ఇంకొన్ని జంతువులు మనతో పాటే ఇళ్లలో జీవిస్తుంటాయి. కొన్ని జంతువులు మనకంటే పెద్దవిగా ఉంటాయి, మరికొన్ని మనకంటే చిన్నవిగా ఉంటాయి. కొన్ని జంతువుల యొక్క చెవులు బయటకు కనిపిస్తాయి, మరికొన్ని జంతువుల యొక్క చెవులు బయటకు కనిపించవు. చర్మం శరీరంలోని అవయవాలన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. కొన్ని జంతువులకు చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి, కొన్ని జంతువులకు చర్మం పైన ఈకలు ఉంటుంటాయి, మరికొన్ని జంతువులకు చర్మం పైన పొలుసులు ఉంటుంటాయి. ఈ యొక్క చర్మం వెంట్రుకలు అనేటివి జంతువులను చలి వేడి నుంచి కాపాడుతూ ఉంటాయి. జంతువుల యొక్క చర్మం డోలు, చెప్పులు వంటి వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తుంటారు. జంతువుల యొక్క వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. చర్మంతో మనం ఏం చేస్తుంటాం? డోలు, చెప్పులు, అలాగే వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు ఇవి మనం తయారు చేసుకుంటాం. జంతువులు మనకు ఆహార పదార్థాలు కూడా ఇస్తాయి. అలాగే మన చుట్టూ ఉండే జంతువులు మనకు వ్యవసాయ పనులకు సరుకుల రవాణా చేయడానికి కూడా ఉపయోగించుకుంటాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను తెలంగాణ రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. అలాగే మనం తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. మనం దసరా పండుగ రోజు దీన్ని చూస్తే శుభసూచకం అని ఆనవాయితీ ఉంది. ఈ పాలపిట్టే మనకు తెలంగాణ రాష్ట్ర యొక్క పక్షిగా గుర్తింపు పొందింది. మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద పులి అనేది మన జాతీయ జంతువు. పెద్ద పులి అనేది మన జాతీయ జంతువు. జంతువుల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అండోత్పాదకాలు, అలాగే రెండవది శిశోత్పాదకాలు. అంటే చూడండి, ఏవైతే గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయో వాటిని అండోత్పాదకాలు అంటారు. శిశోత్పాదకాలు అంటే డైరెక్ట్గా పిల్లల్ని కనే అటువంటి జంతువుల్ని శిశోత్పాదకాలు అంటారు. ఈ గుంపుల్లో ఉండే పిల్ల జంతువులు గుంపుల్లోని పెద్ద జంతువుల్ని గమనిస్తూ వేటాడడం నేర్చుకుంటాయి. ఆహారాన్ని గుర్తుపట్టడం, అలాగే నీటి వనరుని గుర్తించడం లాంటివి నేర్చుకుంటూ ఉంటాయి. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన చిన్నతనంలో సాగర్ తీరంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయని ఆలోచిస్తూ ఉండేవారు. ఈ ఆలోచన మూలంగానే అతడు రాకెట్ ప్రయోగాల్లో విజయవంతం అయ్యాడని చెప్పుకోవచ్చు. మనం పక్షుల యొక్క నివాసాలని కూడా చూస్తూ ఉంటాం, పక్షుల యొక్క గూళ్ళని. దర్జీ పక్షి ఏదైతే ఉందో ఆ పిట్ట దారాలతో నివాసాన్ని, గూడుని కట్టుకుంటూ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ పిల్లలు, గిజిగాడు పక్షుల్లో ఓన్లీ మొగవి మాత్రమే గూడు కడుతూ ఉంటాయి. అలాగే పిల్లలు, మీకు తెలుసా డాక్టర్ సలీం అలీ గారు మన దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ పక్షి శాస్త్రవేత్త. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన అధ్యయనం చేసి అనేక పురస్కారాలు కూడా పొందారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కీటకాలు
సామూహిక జీవనం. చాలా వరకు తేనెటీగలు వందల కొద్దీ గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. ఇలా గుంపులుగా జీవిస్తూ తేనెతిట్టును తయారు చేసుకుంటాయి. ఇలా గుంపులుగా జీవించడాన్నే సామూహిక జీవనం అని అంటూ ఉంటారు. తేనెటీగ, కందిరీగ ఇలాంటి కీటకాలని మనం వాటి యొక్క గూళ్ళను మనం కదిలించినట్లయితే అవి మానవుల మీద గుంపులుగా దాడి చేసి వాటిలో గల విషాన్ని మానవుల్లోకి ప్రవేశపెడతాయి. కొన్ని సందర్భాల్లో ఆ విషయానికి గురై మనుషులు చనిపోతూ కూడా ఉంటారు. ఇక చీమల విషయానికి వస్తే ఈ చీమలు అనేటివి సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. ఈ చీమల్లో మనకు రాణి చీమలు, మగ చీమలు, కూలి చీమలు అని రకరకాలుగా ఉంటుంటాయి. ఆడ చీమలు వచ్చేసి గుడ్లు పెడుతూ ఉంటాయి. అలాగే కూలీ చీమలు వచ్చేసి వాటిని రక్షించడం కావచ్చు, వాటికి ఆహారాన్ని అందించడం కావచ్చు, అలాంటి పనుల్లో నిమగ్నపై ఉంటూ ఉంటాయి. ఈ చీమలు ఆహార పదార్థాలని దవడలతో ముక్కలుగా చేస్తాయి. చీమలతో పాటు కీటకాలన్నింటికి 6 కాళ్ళు ఉంటాయి. అలాగే ఈ చీమలు వాటి బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువుని మోయగలుగుతూ ఉంటాయి. అలాగే జీవవైవిధ్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే ప్రదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలైనటువంటి అన్నిటినీ కలిపి మనం జీవ వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో పనికిరాంది అంటూ ఏది ఉండదు. ప్రతి జీవి ఇతర జీవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే భూమి మీద నివసించే ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అందుకే ప్రతి జీవిని కాపాడడం మన బాధ్యత అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాకుండా మానవుడు తన విచక్షణని కోల్పోయి అడవుల్ని నరికివేయడం, అలాగే జంతువుల్ని చంపేయడం లాంటి ప్రకృతికి విరుద్ధంగా పనులు చేయడం వల్ల మొత్తం జీవరాశుల్లో సమతుల్యత ఏర్పడి జీవ వైద్యం అనేది దెబ్బతింటూ వస్తుంది. ఇలా అడవుల్ని నరికివేయడం వల్ల మన గాలిలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల యొక్క ప్రభావం ఎక్కువ పెరిగి జీవ వైవిధ్యంలో, వాతావరణంలో ఎక్కువ మార్పులు వస్తూ ఉంటున్నాయి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉండే మొక్కలు. చూస్తూనే ఉన్నాం, మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి మొక్కలు, చెట్లు ఉన్నాయి. బీర, మల్లె వంటి వాటి యొక్క కాండాలు అనేటివి బలహీనంగా ఉండడం వల్ల అవి పందిళ్ళపై పాగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అని అంటూ ఉంటాం. అవి కాకుండా చామంతి, మిరప, గులాబీ లాంటి మొక్కలు వాటి కాండం భాగంలోనే కొమ్మలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటామంటే పొదలు అని అంటూ ఉంటాం. గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చింత, రావి, మామిడి ఇవి పెద్దగా విశాలంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం వృక్షాలు అని అంటూ ఉంటాం. ఈ వృక్షాల యొక్క కాండం అనేది దృఢంగా పొడుగా ఉండడం వల్ల మనకు కలప లభిస్తుంది, నీడ కూడా వీటి నుంచి మనం ఎక్కువగా లభిస్తుంది. మొక్కల్లో సాధారణంగా మనకు వేర్లు, కాండం, కొమ్మలు, ఆకులు వంటి భాగాలు ఉంటూ ఉంటాయి. ఈ భూమి లోపల వేర్లు ఉంటూ ఉంటాయి, భూమి పైన కాండం, కొమ్మలు, ఆకులు ఈ విధంగా రకరకాల భాగాలుగా ఉంటూ ఉంటాయి. వేర్లు అనేటివి భూమి లోపల ఉండి మొక్క బలంగా ఉండడానికి ఆహార పదార్థాలని అందిస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ వేర్ల ద్వారానే మొక్కకు నీరు మరియు పోషక పదార్థాలు అందుతూ ఉంటాయి. ఈ వేర్ల నుండి గ్రహించినటువంటి
నీరు మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు కాండమే సరఫరా చేస్తూ ఉంటుంది. ఆకులు అనేవి ఆకుపచ్చ రంగులో ఉండడానికి వాటిలో ఉండేటువంటి పత్రహరితం అనే పదార్థమే కారణం. ఈ మొక్కల్లోని ఆకులే వాటిలో ఆహార పదార్థాలని తయారు చేస్తూ ఉంటాయి. అంటే ఒక మొక్కకు ఎన్ని ఆకులు ఎక్కువ ఉంటే ఆ మొక్క అంత బలంగా ఉంటుంది. అందుకే ఏ మొక్కకు కానీ ఆకులు తెంపివేయరాదు. పిల్లలు, మీకు తెలుసా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఇది 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువు ఉంటుంది. ఈ పువ్వు నుంచి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఈ వాసన అనేది దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాప్తి చెందుతుంది. అలాగే పిల్లలు, ఈ మొక్కల విషయానికి వచ్చినట్లే మొక్క యొక్క పరిమాణానికి సంబంధం లేకుండానే వాటి యొక్క విత్తనాలు ఉంటూ ఉంటాయి. కొన్ని మొక్కల యొక్క విత్తనాలు చిన్నవిగాను, కొన్ని మొక్కల యొక్క విత్తనాలు పెద్దవిగాను ఉంటాయి. కొన్ని మొక్కల యొక్క విత్తనాలు గట్టిగాను, కొన్ని మెత్తవిగాను ఉంటాయి. కొన్ని మొక్కల యొక్క పండ్లలో చాలా విత్తనాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి దానిమ్మ కావచ్చు, జామ కావచ్చు. అలాగే ఇంకొన్ని మొక్కల యొక్క పండ్లలో ఒకే ఒక విత్తనం ఉంటూ ఉంటుంది. వాటికి ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు? కొబ్బరి, మామిడి. వీటిల్లో ఒకే ఒక విత్తనం ఉంటుంది. పిల్లలు, మీకు తెలుసా పార్థీనియం మొక్కనే వయ్యారి భామ మొక్కగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది అమెరికా నుంచి గోధుమల దిగుబడి సమయంలో భారతదేశంలోనికి విస్తరించిపోయింది. ఇది రోడ్డు పక్కల ఇరువైపుల భాగాల్లో మనకు ఎక్కువ చెట్లున్న దగ్గర ఎక్కువ ఈ పార్థీన మొక్కలు, వయ్యారి భామ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కలుపు మొక్క యొక్క పుప్పొడి వల్ల మానవుల యొక్క ఊపిరితిత్తులు, అలాగే కంటి సంబంధ వ్యాధులు, అలాగే చర్మ సంబంధ వ్యాధులు కలుగుతూ ఉంటాయి. అలాగే పిల్లలు, మొక్కల యొక్క ఉత్పత్తి కేంద్రాలనే నర్సరీలు అని అంటారు. ఇవి ఈ మొదటి 5 పాఠాలను ముఖ్యాంశాలు. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో మిగిలిన 7 పాఠాల యొక్క ముఖ్యాంశాలని చర్చిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.